నమస్తే, వెల్కమ్ టు ఫిల్మీ బీట్ తెలుగు. మనతో పాటు తిమ్మరాజుపల్లి టీవీ సినిమా మెయిన్ లీడ్ వేద గారు ఉన్నారు. మాట్లాడదాము. వేద గారు, సో హ్యాపీ మన తెలుగు అమ్మాయి మళ్ళీ కిరణ్ అబ్బవరం గారి ప్రొడక్షన్లో మంచి టాలెంట్ ఉంది అని ఇంతకుముందే కిరణ్ అబ్బవరం గారు చెప్పారు. అండ్ మీరు ఆల్రెడీ థియేటర్స్ చేస్తున్నారు. సో ఫస్ట్ మీకు ఈ ఆపర్చునిటీ ఎలా వచ్చింది అండ్ వే ఆర్ ఫ్రమ్, ఇవన్నీ మా ఆడియన్స్ కోసం. సో నా పేరు వేద జలంధర్. నేను జైత్యాల నుండి, జైత్యాల డిస్ట్రిక్ట్ మాది. జైత్యాల పక్కన మోతే అనే గ్రామం. అండ్ నేను బీ స్టూడియోస్లో థియేటర్ వర్క్షాప్ చేశాను. సో మా టీం అందరం కలిసి మేము ఒక ప్లే చేసాం, విత్ సమ్మర్స్ నైట్స్ డ్రీమ్ అని. అందులో మా ముని గారు, మా వంశీ గారు, ఏడి వీళ్ళందరూ ప్లే చూడడానికి వచ్చారు. అప్పుడు నన్ను చూసి నాకు కాల్ చేసి ఆడిషన్కి పిలిచారు. అక్కడ క్రాక్ చేశాను ఆడిషన్. దాని తర్వాత లుక్ టెస్ట్, స్లాంగ్ టెస్ట్ ఇవన్నీ అయిన తర్వాత వాళ్ళు కన్విన్స్ అయ్యి కాస్ట్ చేసుకున్నారు. దిస్ ద ప్రాసెస్. యాక్చువల్లీ వాట్ వాజ్ యువర్ ఫస్ట్ థాట్? అంటే కిరణ్ అబ్బవరం గారు ఒక ప్రొడక్షన్ స్టార్ట్ చేశారు, కిరణ్ అబ్బవరం గారే ప్రొడ్యూస్ చేస్తున్నారు సినిమా అని మీ దాకా వచ్చినప్పుడు, మీకు ఆ స్టోరీ చెప్పినప్పుడు వాట్ వాజ్ యువర్ ఫస్ట్ థాట్? సో ఐ నెవర్ న్యూ కిరణ్ అబ్బవరం గారు ఇస్ స్టార్టింగ్ అ ప్రొడక్షన్. సో వెళ్ళిన తర్వాత నాకు తెలిసింది. అండ్ అప్పుడు ద ఫస్ట్ థాట్ దట్ అకర్డ్ ఫర్ మీ వాజ్ ద ఫస్ట్ డెబ్యూ నాది. దిస్ వుడ్ బి అ గ్రేట్ డెబ్యూ ఫర్ మీ. ఇది క్రాక్ అయితే ఇంతకంటే బెటర్ డెబ్యూ నేను ఎక్స్పెక్ట్ చేయలేను. సో దిస్ వుడ్ బి ద బెస్ట్ థింగ్ దట్ విల్ హ్యాపెన్ టు మీ అని అనుకున్నానండి. అయితే ఇట్స్ నాట్ అబౌట్ ద చిన్న మూవీ పెద్ద మూవీ అని కాదు, ఇట్స్ ఆల్ అబౌట్ కంటెంట్. ఇప్పుడున్న జనరేషన్లో మనం చాలా సినిమాలు చూసాము, చిన్న కంటెంట్నే మౌత్ టాక్తో, మౌత్ స్ప్రెడ్తో చాలా పెద్ద హిట్స్ అయ్యి అవార్డ్స్ కూడా తీసుకున్న సినిమాలు ఉన్నాయి. సో మీ సినిమాలో ఆ కోర్ పాయింట్ వన్ కంటెంట్, చాలా మంచి కంటెంట్ జనాల్లోకి వెళ్తుంది అని అంటే మీరు ఏం చెప్తారు? ఓవరాల్గా ఇప్పుడున్న ఈ యాక్షన్, కంటెంపరీ స్టోరీస్, మోడర్న్ ఏజ్ ఇదంతా కంటే మీకు ఒక ఫీల్ గుడ్ నాస్టాలజిక్ వరల్డ్లోకి తీసుకెళ్ళి డిఫరెంట్ క్యారెక్టర్స్తో, డిఫరెంట్ క్యారెక్టరైజేషన్స్తో కంప్లీట్గా హుక్డ్ పెడుతుంది. సో దట్ ఈస్ ద. అండ్ కిరణ్ అబ్బవరం గారు ప్రొడ్యూస్ చేశారు. అండ్ ప్రతి ఒక్కరు కూడా తన గురించి ఎంత జెన్యున్గా, ఆనెస్ట్గా కిరణ్ అబ్బవరం గారి గురించి చాలా మంచి మంచి మాటలు చెప్తున్నారు. సో హౌ హీ ఈజ్ ఇన్ సెట్స్ యాజ్ అ ప్రొడ్యూసర్ అంటే మీరేం చెప్తారు? సో హీ యూస్ టు విజిట్ అవర్ సెట్స్ అండి. ఆయన ఇక్కడ వర్క్ చేసుకొని అంత దూరం ట్రావెల్ చేసి మరీ వస్తుండే వాళ్ళు. సో ఆయన వస్తే మాకు ఒక ఊరటిలాగా అనిపిస్తుంది. దట్ వస్తారు, అప్పటిదాకా జరిగిన ఫుటేజ్ చూసి దాని గురించి రివ్యూ చెప్తారు, పర్ఫార్మెన్సెస్ బాగా వస్తున్నాయి వేదా అని అంటే మాకు ఇంకొక కాన్ఫిడెన్స్ని, పాజిటివిటీని నింపేసి వెళ్ళిపోతారనమాట. వచ్చినప్పుడు అందరితోని చాలా బాగా మాట్లాడతారు. అండ్ ఒక పాజిటివిటీని స్ప్రెడ్ చేసి ఆయన నెక్స్ట్ విజిట్ వరకు అది ఉండేలాగా సెట్ చేసి వెళ్తారు. తిమ్మరాజుపల్లి టీవీ అంటే సినిమా మొత్తం టీవీ గురించే నడుస్తుంది అనేది అయితే అర్థమైపోయింది. సో హౌ ఎమోషనలీ కనెక్టెడ్ యు ఆర్ విత్ యువర్ టీవీ అని అంటే మీరేం చెప్తారు? సో నాకు చిన్నప్పుడు అంత సీరియల్స్ అండ్ సినిమాస్ అంత చూడనిచ్చే వాళ్ళు కాదండి. నాకు భాగవతం వస్తుండే, ఈటీవీలో భాగవతం అండ్ పంచతంత్రం వస్తుండే. ఇవి రెండు డెఫినెట్లీ చూసేదాన్ని. అండ్ దట్ ఈస్ ద స్ట్రాంగెస్ట్ మెమరీ ఐ హ్యావ్ విత్ మై టీవీ. అండ్ ఎంత పెరిగిపోయిందంటే చాలా ఎక్కువ చూసేస్తున్నానని మా డాడీ హాస్టల్లో పడేశారు. సో దట్ ఈస్ ద రిలేషన్షిప్ ఐ హ్యావ్ విత్ ద టీవీ. సో చాలా ఎక్కువ కనెక్ట్ అయిపోయారు కాబట్టి, సో టీవీ ఎక్కువ చూస్తారు కాబట్టి సినిమాలు, సీరియల్స్ అవన్నీ చూసేవాళ్ళు అనే, ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్, చూసేవాళ్ళేమో. సో హూ ఈజ్ యువర్ ఇన్స్పిరేషన్ అండ్ హూ ఈజ్ యువర్ ఫేవరెట్ యాక్టర్? అండ్ యూ హ్యావ్ ఎనీ బకెట్ లిస్ట్ ఉంటుంది యాక్టర్స్కి, వీళ్ళతో యాక్ట్ చేయాలి, వీళ్ళతో స్క్రీన్ షేర్ చేసుకోవాలని. సో అలా మీ బకెట్ లిస్ట్లో ఎవరెవరి ప్రియారిటీస్ ఉన్నాయి? ఐ బిలీవ్ ఒక ఆర్టిస్ట్ గ్రీడీగా ఉండాలని నేను అనుకుంటాను. సో ఐ వాంట్ టు వర్క్ విత్ ఎవ్రీబడి, హూ ఎవర్ ఇట్స్ పాసిబుల్. ఎవరితోని పాసిబుల్ ఉంటే వాళ్ళతో వర్క్ చేయాలని అనుకుంటున్నాను. అండ్ యా. హూ ఈజ్ యువర్ ఫేవరెట్ హీరో? ఫేవరెట్ హీరో ఇట్స్ ఆల్ టైమ్ ఎవర్ గ్రీన్ చిరంజీవి గారండి నాకు. సో మోర్ దెన్ ఫేవరెట్ హీరో అంటే హీస్ ద ఇన్స్పిరేషన్ అని చెప్పొచ్చు. అంటే ఆయన చూసి పెరిగాను నేను. సో హీస్ ద అల్టిమేట్ favorite for me. All the best.